తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రాష్ట్రాల రజక ప్రజలందరికీ శుభోదయం. ఈరోజు విషయం ఈడబ్ల్యూఎస్ తరహాలోనే ప్రభుత్వము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రజకులని ఎస్సీ జాబితాలో చేర్చాలనే విషయం పైన మీ ముందుకు రావడం జరిగింది. గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. జాతీయ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారు, డికే అరుణ గారు, మరి కల్వకుంట్ల కవిత గారు, మరి జహీరాబాదు ఎంపీ గారు, ఈ విధంగా మరి బీజేపీ మేనిఫెస్టోలో 2018లో పెట్టడం జరిగింది. ఈ విధంగా చాలామంది అసెంబ్లీ కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, లోక్సభలో కావచ్చు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలనే విషయం పైన స్పందించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2016 డిసెంబర్ 26 తారీఖు రోజు అసెంబ్లీలోనే వారు మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. కానీ ఈరోజు వారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి తక్షణమే రజకులను ఎస్సీ జాబితాకు చేర్చే అంశాన్ని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే ఇందిరాగాంధీ తరహాలోనే వారికి ఒక మంచి పేరు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇందిరాగాంధీ 56/1984 ఏ విధంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి 18 రాష్ట్రాలని మరి రజకులని ఎస్సీ జాబితాలో చేర్చిందో మిగతా తెలంగాణ రాష్ట్రం కూడా మరి రేవంత్ రెడ్డి గారు ఆ దిశగా కృషి చేస్తే వారికి చిరస్మరణీయులు అవుతారు రజక గుండెల్లో. కాబట్టి ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గమనించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. గతంలో ఢిల్లీలో అనేక మంది మంత్రులను కూడా కలవడం జరిగింది. దాంట్లో సోషల్ జస్టిస్ మినిస్టర్ అత్వాలని కూడా కలవడం జరిగింది. వారు కూడా వివరించడం జరిగింది. ఎస్సీ కమిషన్ కూడా కలవడం జరిగింది. వారు కూడా వివరించడం జరిగింది. ఈ విధంగా అనేక మందిని కలిసి రజకులని ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి, అగ్రవర్ణాల చేతిలో ఉంది కాబట్టి మరి ఈడబ్ల్యూఎస్ రాత్రికి ఎవ్వరు కూడా ఉద్యమం చేయలేదు, ఏనాడు కూడా ఉద్యమాలు చేయలేదు. మరి రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి, రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి రాత్రికి ఈడబ్ల్యూఎస్ని అమలు చేసుకున్నారు. 5% ఉన్న వారు 10% రిజర్వేషన్ తెచ్చుకొని ఈరోజు అన్ని రిజర్వేషన్ల కన్నా, అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందరికన్నా మరి ఈరోజు అగ్రవర్ణాలు 10% తెచ్చుకోవడము వారు రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఆ తరహాని రజకులని ఎస్సీ జాబితాలు కూడా చేర్చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కేంద్ర రాష్ట్రము ఒకసారి ఆలోచించాలి. నాడు సోనియా గాంధీ చేసినటువంటి సాహసోపేత నిర్ణయాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ బీజేపీ ప్రభుత్వం కూడా మరి సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని రజకులను ఎస్సీ జాబితాకు చేర్చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించడము, కేంద్రం దాన్ని ఆమోదించడము, లేదా 18 రాష్ట్రాల 50% కంటే ఎక్కువ రాష్ట్రాలు ఒక కులము ఏ రిజర్వేషన్ అయితే పొందుతుందో మిగతా రాష్ట్రాలు కూడా అదే రిజర్వేషన్ పొందాలని చెప్పి ఆర్టికల్ 340, 341 చెప్తుంది. ఇది రెండో పద్ధతి. లేదా మరి ఒక కమిషన్ వేసి, ఎస్సీ కమిషన్తో కమిషన్ వేసి రజకుల యొక్క జీవన స్థితిగతుల పైన అధ్యయనం చేసి మరి తీసుకురమ్మని చెప్పి ఆ విధంగా అయినా చేయొచ్చు. లేదా మరి లోక్సభలో, రాజ్యసభలో ఆమోదించి మరి రజకులను ఎస్సీ జాబితాలు చేర్చొచ్చు. ఇది మూడో పద్ధతి. డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి మరి లోక్సభలో, రాజ్యసభలో బిల్లును ఆమోదించే దిశగా మరి కృషి చేయాలని చెప్పి ఈ పద్ధతిలో ఏదో ఒక పద్ధతిలో మాకు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ మీ గోపి రజక, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు. జై రజక, జై టీఆర్ఆర్ఎస్, జై తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి.